Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 34వ శ్లోకము. శ్రీ భగవాన్ ఉవాచ యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఈ శ్లోకమునకు భావము: ఓ అర్జున, సూర్యుడొక్కడే ఈ సమస్త లోకమును ఎట్లు ప్రకాశింపజేయుచున్నాడో అట్లే క్షేత్రజ్ఞుడగు పరమాత్మ ఈ సమస్త క్షేత్రమును ప్రకాశింపజేయుచున్నాడు. పరమాత్మ యొక్క నిర్లేపత్వమును ఆకాశ దృష్టాంతము ద్వారా చెప్పి ఇప్పుడిక ప్రకాశత్వమును సూర్యుని దృష్టాంతము ద్వారా చెప్పుచున్నాడు. సూర్యుడు లోకమంతటికి సాక్షిగా ఉన్నవాడై ఈ లోకమును ఎట్లు ప్రకాశింపజేయుచున్నాడో ఆ ప్రకారమే క్షేత్రజ్ఞుడగు పరమాత్మ దేహేంద్రియ మనోబుద్ధ్యాది దృశ్య జగద్రూప క్షేత్రమునంతనూ ప్రకాశింపజేయుచు సర్వసాక్షి అయి ప్రకాశిస్తున్నాడు. సూర్యుడు లేనిచో జగత్తు నిర్వీర్యమైపోవునట్లు ఆత్మ తేజము లేనిచో దేహేంద్రియ మనోబుద్ధ్యాదులన్నీయూ శక్తి విహీనములైపోవును. కృత్స్నం అని చెప్పినందువలన కేవలము జాగ్రత్త పదార్థములనే కాక స్వప్న సుషుప్త్యాదులందలి పదార్థములను అట్లే భూత భవిష్యత్ పదార్థములను కూడా పరమాత్మ ప్రకాశింపచేయుచున్నాడని భావము. ఆత్మ యొక్క ఈ నిర్లేపత్వ ప్రకాశత్వ సర్వసాక్షిత్వాది స్వభావములను భగవానుడు తెలిపిన ఆయా దృష్టాంతములను స్మరించుట ద్వారా సాధకుడు బాగుగా భావన చేయుచు తాను వాస్తవముగా అట్టి అసంగ చిద్రూపుడే కాని దేహేంద్రియాది జడ పదార్థములు కాదని దృఢముగా నిశ్చయింపవలెను. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.